వినాయక చవితి వారం రోజుల్లోకి వచ్చేసాం. చాలా మంది అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు కొన్నిటిని తీసుకుని ఈరోజు సమాధానం చెప్తున్నాను. అందరికీ షేర్ చేయండి. పసుపు గణపతిని చేసిన తర్వాత అదే గణపతికి రూపాన్ని ఏర్పాటు చేసి వినాయక వ్రతాన్ని చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోకూడదు. పసుపు గణపతి ఆయన పేరు మహాగణపతి. వినాయక చవితిలో చేసేటువంటిది పేరులోనే ఉంది, వినాయకుడు, మట్టితో చేసినటువంటి వినాయకుడు. దీని వివరాన్ని నేను లైవ్లో పూజ చేస్తున్నప్పుడు వివరిస్తాను. లైవ్లో పూజ కోసం కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఆ గ్రూప్లో యాడ్ అయితే సరిపోతుంది మీరు. ఇక రెండవ ప్రశ్న, పాలవెల్లి అలంకరణలు ఇవన్నీ కూడా ముందు రోజు చేసేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసేసుకోవచ్చు. వినాయకుడిని అక్కడ పెట్టడం మినహా పూజకి అవసరమైనటువంటి అన్ని అలంకారాలు పూర్తి చేసేసుకోండి. గణపతికి ఒక వస్త్రాన్ని కానీ కాగితాన్ని కానీ చుట్టి పెట్టుకోండి. గణపతిని ఏ రోజు కొనుక్కుని తెచ్చుకోవాలి? మనకి బుధవారం రోజు వినాయక చవితి అయింది.